హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిద్ధు సెల్లో కూర్చొని తులసి గురించి ఆలోచిస్తూ ఉండగా తులసి భోజనం తీసుకుని సిద్ధు ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. సిద్ధు తులసిని చూసి తులసి అని పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు. ఏమండి, ఎలా ఉన్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. నువ్వెలా ఉన్నావు తులసి? నా పైన ఇంకా కోపం పోలేదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీ పైన నాకు కోపం ఏంటండి అని తులసి అంటుంది. ఆ రోజు కోర్టు దగ్గర నువ్వు నా ముఖం కూడా చూడలేదు కదా తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. మీరు తప్పు చేయరని నా మనసు చెప్తుందండి, కానీ మీరు తప్పు చేశా అనేసరికి ఏం చేయాలో నాకు అర్థం కాలేదండి. అది మీ పైన కోపం కాదండి, బాధతో నేను మీ ముఖం చూడలేకపోయాను అని తులసి చెప్తూ ఉంటుంది. ఎందుకండి ఇలా ఎందుకు చేశారు? మా అన్నయ్యను బయటికి తీసుకురావటం కోసం మీరు ఆ నేరాన్ని మీ పైన వేసుకున్నారా అని తులసి అడుగుతూ ఉంటుంది. అది కాదు తులసి, నిజంగానే ఆ యాక్సిడెంట్ నేనే చేశాను అని సిద్ధు అంటూ ఉంటాడు. లేదండి, ఆ కనిష్క, సూపర్నిక, భార్గవ్ ముగ్గురు కలిసి ఆ యాక్సిడెంట్ మీరే చేసినట్టు క్రియేట్ చేశారండి. అందుకే మీరు తీసుకొచ్చిన ఎవిడెన్స్లో ఆ యాక్సిడెంట్ మీరు చేసినట్టుగా ఉంది. నిజానికి శ్రీకాంత్ గారు చనిపోవడానికి, ఆయనకు యాక్సిడెంట్ జరగటానికి మీరు కారణం కాదండి అని తులసి చెప్తూ ఉంటుంది. అంతేకాదండి, మీరు నిర్దోషిగా త్వరలోనే బయటికి వస్తారు. నేను ఎవిడెన్స్ తీసుకొస్తాను, మీరు నిర్దోషని నిరూపిస్తాను. నేను మీరు నిర్దోషిగా బయటికి రావటం కోసం, నాకు ఉన్న కుజదోషం పోవటం కోసం ఇంట్లో పూజ మొదలు పెట్టానండి. 3 రోజుల పాటు నియమనిష్టలతో పూజలు చేసి పూజ పూర్తి చేస్తాను. ఆ తరువాత ఆ అమ్మవారే మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తుందండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. మీకోసం అమ్మవారి ప్రసాదం తీసుకొచ్చానండి, ఒక్క నిమిషం ఆగండి అని తులసి ఎస్ఐ దగ్గరకు వెళ్ళి, ఎస్ఐ గారు, నేను నా భర్తతో మాట్లాడాలి. నా భర్తకు ప్రసాదం తీసుకొచ్చాను, తనకు తినిపించి వెళ్ళిపోతాను, ప్లీజ్ నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని తులసి అడుగుతూ ఉంటుంది. కానిస్టేబుల్, వెళ్ళి సెల్ ఓపెన్ చేయండి అని ఎస్ఐ చెప్పడంతో తులసి సెల్లోకి వెళ్తుంది. సిద్ధు తులసిని హగ్ చేసుకొని, తులసి, నిజంగా నా పైన నీకు ఎలాంటి కోపం లేదు కదా అని అడుగుతూ ఉంటాడు. మీ పైన నాకు కోపం ఏంటండి అని తులసి అంటుంది. కూర్చోండి, మీకు నేను దగ్గరుండి తినిపిస్తాను అని తులసి సిద్ధుకి దగ్గరుండి ప్రసాదం తినిపిస్తూ ఉంటుంది. తులసి, ఇంటి దగ్గర అందరూ బాగున్నారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీరు ఇక్కడుంటే అందరూ సంతోషంగా ఎలా ఉంటారండి అని తులసి అంటుంది. కీర్తి ఎలా ఉంది? బావగారిని కలిసిందా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. కలిసిందండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. మీరు నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని అనుకుంటున్నారు. అప్పటి వరకు వాళ్ళు వేరువేరుగానే ఉంటారంటండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఏమో తులసి, నేను బయటికి వస్తానన్న నమ్మకం నాకు లేదు అని సిద్ధు అంటాడు. నాకుందండి, మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకెళ్తానన్న నమ్మకం నాకుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక అలా తులసి సిద్ధుకి తినిపిస్తుంది. ఇక చాలు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అండి అని చెప్పి తులసి చేయి కడుక్కుంటుంది. తులసి, నా పైన నీకు ఎంత కోపం ఉందో, నువ్వు నన్ను ఎంత అసహ్యించుకుంటున్నావో అనుకున్నాను. ఇదంతా నాకు కళ్ళ అనిపిస్తుంది తులసి అని సిద్ధు అంటాడు. త్వరలోనే మీరు నిర్దోషిగా బయటికి వస్తారండి, ఇది కల కాదండి, నిజమండి అని తులసి చెప్తూ ఉంటుంది. నువ్వు నన్ను కలవటానికి స్టేషన్కు వచ్చావు, నాకు చాలా హ్యాపీగా ఉంది తులసి అని సిద్ధు అంటాడు. సరే అండి, నేను కూడా బయలుదేరుతాను. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని తులసి చెప్తూ ఉంటుంది. లక్ష్మక్క వాళ్ళ మన ఇంటి దగ్గర ఉన్నారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవునండి, నేను 3 రోజుల పాటు కుజదోష నివారణ పూజ చేస్తున్నాను. దానికి నా మంచి కోరే 3 ముత్తైదులు కావాలని పంతులు గారు చెప్పారు. ఎవరిని పిలిచినా కూడా కుజదోష నివారణ పూజకు రామన్నారండి. అందుకే ఆ అమ్మవారే సాక్షాత్తు దిగి వచ్చినట్టు మా అమ్మ, జాను, వాణిల రూపంలో మన ఇంటికి వచ్చారండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. చాలా మంచి విషయం చెప్పావు. ఆ ఇంట్లో నేను లేను, నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో అనుకున్నాను తులసి. లక్ష్మక్క వాళ్ళు ఉన్నారని చెప్పేసరికి నా మనసు కాస్త కుదుట పడింది అని సిద్ధు అంటాడు. మీరు బాధపడకండి, ఇంట్లో ఎవరు నన్ను ఇబ్బంది పెట్టట్లేదు, అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు అని తులసి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పిన అబద్ధం కూడా అతికినట్టు లేదు తులసి.
నేను ఇంట్లో ఉన్నప్పుడే నిన్ను అందరూ అవమానించేవాళ్ళు, నోటికొచ్చినట్టు మాట్లాడేవారు. ఇప్పుడు నిన్ను వాళ్ళంతా బాగా చూసుకుంటున్నారంటే నేనెలా నమ్ముతాను తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. అలాంటిదేం లేదండి అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి, ఆలస్యం అవుతుంది, బయలుదేరు నువ్వు అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అండి, జాగ్రత్త అని తులసి స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. దేవుడా, నేను నిర్దోషని తులసి అంటుంది. అసలు నా వెనుక ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి సిద్ధు తనలో తాను అనుకుంటూ ఉంటాడు. నా భార్య తులసి నన్ను అర్థం చేసుకొని నా దగ్గరకు వచ్చింది, ఇది చాలు నాకు అని చెప్పి సిద్ధు దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఇక తులసి ఇంటికి వెళ్తుంది. అమ్మ తులసి, అల్లుడు గారు ప్రసాదం తిన్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. తిన్నారమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి, నువ్వు కూడా ప్రసాదం తిని పడుకో, ఉదయం నుంచి పూజలంటూ బాగా అలసిపోయావు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరేమ్మా అని చెప్పి తులసి అంటుంది. వసే తులసి, పోలీస్ స్టేషన్కు వెళ్ళి నీ భర్తకు ప్రసాదం తినిపించొచ్చావా? ఆ ప్రసాదంలో విషం కలిపింది నేనేనే. కాసేపట్లో నీ భర్త చచ్చాడన్న వార్త నీ చెవిన పడుతుందే అని చెప్పి నీలిమ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి ప్రసాదం తీసుకొని పడుకుంటుంది. ఇక అందరూ కూడా నేల మీదే అమ్మవారి ముందు చాపలు వేసుకొని నిద్రపోతూ ఉంటారు. ఇక అదే సమయంలో పోలీస్ స్టేషన్లో ఉన్న సిద్ధు దగ్గుతూ ఉంటాడు. సిద్ధు గారు, వాటర్ ఏమైనా ఇవ్వమంటారా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. వద్దండి, కడుపులో ఏదో ఇబ్బందిగా ఉంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు అలా దగ్గుతూ దగ్గుతూ సడన్గా స్పృహ కోల్పోతాడు. ఏమైంది అనుకుంటూ పోలీసు వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ సిద్ధు సెల్ దగ్గరకు వెళ్ళి సెల్ ఓపెన్ చేసి సిద్ధు సిద్ధు కళ్ళు తెరువు సిద్ధు అని పిలుస్తూ ఉంటారు. సిద్ధు ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో సిద్ధుని హాస్పిటల్కు తీసుకెళ్తారు. ఇక డాక్టర్ సిద్ధుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక అదే సమయంలో ఎస్ఐ బసవరాజుకి ఫోన్ చేస్తాడు. బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి ఎస్ఐ గారు ఈ సమయంలో ఫోన్ చేశారు, ఏదైనా పని పడిందా అని అడుగుతూ ఉంటారు. సిద్ధు బాబు ప్రాణాపాయంలో ఉన్నారు బసవరాజు గారు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఏం జరిగింది నా కొడుక్కి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఇందాకలా తులసి గారు నా భర్తకు ప్రసాదం తినిపిస్తా అంటూ స్టేషన్కి వచ్చారు. సిద్ధు గారికి ప్రసాదం తినిపించి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏంటో తెలీదు. సిద్ధు గారు సడన్గా దగ్గుతూ స్పృహ కోల్పోయారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశాం బసవరాజు గారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. నాకు తెలిసిన వరకు సిద్ధు గారు తిన్న ఫుడ్లో పాయిజన్ కలిసిందనుకుంటున్నాను. ఆ తులసే కావాలని శ్రీకాంత్ని సిద్ధు గారు యాక్సిడెంట్ చేశారన్న కోపంతో పాయిజన్ కలిపిన ఫుడ్ పెట్టినట్టుంది బసవరాజు గారు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా కొడుకు సిద్ధుకి ఏం కాకూడదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే బసవరాజు గారు, మేం చూసుకుంటాము, వీలు కుదిరితే మీరు హాస్పిటల్కు వచ్చేయండి అని ఎస్ఐ ఫోన్ కట్ చేస్తాడు. ఇక తులసి వాళ్ళు అలసిపోయి బాగా నిద్రపోతూ ఉంటే బసవరాజు కోపంగా తులసి తులసి అని పిలుస్తూ ఉంటాడు. తులసి సడన్గా నిద్ర లేచి కూర్చొని, ఏమైంది మావయ్య, ఎందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. నా కొడుక్కి ఏం పెట్టావు తులసి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఏం పెడతాను మావయ్య, ప్రసాదం తినిపించొచ్చాను అని తులసి చెప్తూ ఉంటుంది. కాదు, విషం తినిపించావు అని బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన నిర్దోషిగా బయటికి రావాలని నేను ఎంతో కష్టపడి ఈ పూజ చేస్తుంటే మీరు నేను ఆయనకు పాయిజన్ తినిపించి అంటారేంటి అని తులసి అడుగుతూ ఉంటుంది. నా కొడుకు అక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. నువ్వు పెట్టిన ఫుడ్ తినటం వల్లే వాడు ఈ పరిస్థితిలో ఉన్నాడని ఎస్ఐ చెప్తున్నాడు. ఇదిగో తులసి, నా కొడుకు ఏమైనా అవ్వాలి, నీ సంగతి చెప్తాను అని చెప్పి బసవరాజు కోపంగా తులసికి వార్నింగ్ ఇచ్చి హాస్పిటల్కు బయలుదేరతాడు. ఇక మరోవైపు డాక్టర్లు సిద్ధుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సిద్ధు తీసుకున్న పాయిజన్ అంతా కూడా డాక్టర్లు కక్కిస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి రాగానే, డాక్టర్ సిద్ధుకి ఎలా ఉంది అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. ఆయన పరిస్థితి ప్రస్తుతం చాలా క్రిటికల్గా ఉంది, ఆయన తిన్న ఫుడ్లో పాయిజన్ కలిసింది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, సిద్ధు గారు ఎవరో కాదు, ఎమ్మెల్యే విశాలాక్షి గారి కొడుకు, మాజీ ఎమ్మెల్యే భైరవనేని బసవరాజు గారి కొడుకు. సిద్ధు బాబు బ్రతకాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మంచి ట్రీట్మెంట్ చేయండి, అవసరమైతే డాక్టర్లను పిలిపించండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ప్రస్తుతానికి ఎలాంటి డాక్టర్లు అందుబాటులో లేరు, మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము,
అతని అదృష్టం ఎలా ఉందో చెప్పలేము అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తులసి ఏడుస్తూ ఉంటుంది. అక్క ఏడవకక్క, బావగారికి ఏం కాదక్క అని జాను చెప్తూ ఉంటుంది. అమ్మా ఆయనకు ప్రసాదం బాక్స్లో పెట్టింది నువ్వే కదా అని తులసి అడుగుతూ ఉంటుంది. అవును తులసి, అమ్మవారి ముందు ఉన్న ప్రసాదం తీసుకెళ్ళి నేనే బాక్స్లో పెట్టాను. పాయిజన్ ఎలా కలిసి ఉంటుంది తులసి అని లక్ష్మి అంటుంది. అమ్మా ప్రసాదం బాక్స్లో పెట్టేసి అక్క చేతికి ఇచ్చావా, ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావా, బాగా గుర్తు తెచ్చుకో అని జాను అంటుంది. ప్రసాదం బాక్స్లో పెట్టి తులసి విశాలాక్షి గారికి కంకణం కట్టి వస్తా అనేసరికి నేను కిచెన్లోనే ఆ బాక్స్ని పెట్టేసి వచ్చాను జాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అక్క నీకు ఈ ఇంట్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా, నీ పైన బావగారి పైన ద్వేషం ఉన్నవాళ్ళు ఉన్నారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. నీలిమ అక్కకు తప్ప నా పైన ఎవరికీ కోపం లేదు జాను. బామ్మగారికి కూడా కోపం ఉంటుంది, కానీ ప్రసాదం తన మనవడికి తీసుకెళ్తున్నానని బామ్మగారికి తెలిసి బామ్మగారు పాయిజన్ కలపరు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అక్క అయితే ఆ నీలిమనే ఖచ్చితంగా ప్రసాదంలో పాయిజన్ కలిపి ఉంటుంది అని చెప్పి జాను అంటుంది. నిజం ఎలా తెలుసుకోవాలి జాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. పదక్క కర్ర తీసుకొని 4 తగిలిస్తే నిజమేంటో అదే కక్కుతుంది అని చెప్పి జాను అంటుంది. ఇక తులసి కర్ర తీసుకొని నీలిమ దగ్గరకు వెళ్తుంది. తులసి ఏంటి ఇలా వచ్చావు, నేలపైన పడుకోలేకొచ్చావా అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. నా భర్తను ఎందుకు చంపాలని చూసావు అని తులసి నీలిమను అడుగుతూ ఉంటుంది. నీ భర్తను నేను చంపాలనుకోవటం ఏంటి తులసి, ఏం మాట్లాడుతున్నావు అని నీలిమ అడుగుతూ ఉంటుంది. నిజం చెప్పక్క, ఈ ఇంట్లో నా పైన నా భర్త పైన కోపం ఉంది నీకు మాత్రమే, నువ్వే ఇదంతా చేసుంటావు అని తులసి అడుగుతూ ఉంటుంది. నిజం చెప్తున్నాను తులసి, నాకు ఎలాంటి సంబంధం లేదు అని నీలిమ చెప్తూ ఉంటుంది. నిజం చెప్తావా లేకపోతే నా చేతుల్లో చస్తావా అని తులసి కర్ర తీసుకొని నీలిమను కొడుతూ ఉంటుంది. వద్దు తులసి, ఇందాక బామ్మగారు కొట్టింది, ఇప్పుడు నువ్వు కొడుతున్నావు, వద్దు ప్లీజ్ నీకు దండం పెడతాను అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. అయితే నిజమేంటో చెప్పు అని తులసి అంటూ ఉంటుంది. చెప్తాను తులసి, సిద్ధుకి తీసుకెళ్తున్న ప్రసాదంలో నేనే పాయిజన్ కలిపాను. సిద్ధు చచ్చిపోతే నువ్వు అరెస్ట్ అవుతావు కదా అని ఇదంతా చేశాను, నన్ను క్షమించు తులసి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. ప్రాణాలతో చెలగాటం ఆడతావా, నిన్ను చంపాలన్నంత కోపం వస్తుంది, కానీ నియమనిష్టలతో పూజ చేసుకుంటున్నాను, అందుకే నిన్ను వదిలేస్తున్నాను. నా భర్తకేమైనా అవ్వాలి, నీ సంగతి చెప్తాను అని చెప్పి తులసి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జాను నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, ఆయన్ని చూడాలి అని తులసి చెప్తూ ఉంటుంది. నేను కూడా వస్తాను పదక్క అని చెప్పి జాను అంటుంది. అమ్మ అఖండ దీపం ఆరిపోకుండా నువ్వే చూసుకో అని తులసి లక్ష్మికి వాణికి చెప్పి జాను తులసి ఇద్దరు కలిసి హాస్పిటల్కు వెళ్తారు. అప్పటికే బసవరాజు హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. మహాతల్లి వచ్చావమ్మా, నా కొడుకు చచ్చాడో బ్రతికాడో చూడటానికి వచ్చావా? ఎస్ఐ గారు, నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండటానికి ఈ తులసియే కారణం, ఈ తులసిని అరెస్ట్ చేయండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. నోరుంది కదా అని చెప్పి అనవసరంగా నిందలు వేయకండి మోయ అని చెప్పి జాను అంటుంది. నిందలా నేను వేస్తుంది నీ అక్కే కదా, పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఈ పోలీసు వాళ్ళ సమక్షంలోనే నా కొడుక్కి భోజనం పెట్టొచ్చింది, ఆ భోజనంలో నా కొడుక్కి విషం కలిపి పెట్టింది అని బసవరాజు అంటూ ఉంటాడు. విషం కలిపింది మా అక్క కాదు, మీ పెద్ద కోడలు నీలిమ అని చెప్పి జాను అంటుంది. నా పెద్ద కోడలు నీలిమపై నింద వేస్తున్నారా, చేయాల్సిందంతా చేసి అని బసవరాజు అంటాడు. మీరు నమ్మరని నాకు తెలుసు, అందుకే నేను సాక్ష్యం తీసుకొచ్చాను, మీరే చూడండి అని జాను తన ఫోన్లో ఉన్న వీడియోని బసవరాజుకి చూపిస్తూ ఉంటుంది. తులసి నువ్వు సిద్ధుకి పెట్టిన భోజనంలో పాయిజన్ కలిపితే సిద్ధు చచ్చిపోతాడు కదా, సిద్ధు చచ్చిపోతే నువ్వు అరెస్ట్ అవుతావని, ఈ ఇంటికి ఏకైక కోడల్ని నేనే అవుతానని నేనే సిద్ధుకి తీసుకెళ్తున్న భోజనంలో పాయిజన్ కలిపాను అని నీలిమ చెప్పిన మాటలన్నీ కూడా జాను చాటుగా ఉండి రికార్డ్ చేస్తుంది. ఆ వీడియోని బసవరాజుకు చూపిస్తుంది. ఇప్పటికైనా నిజమేంటో అర్థమైందా, మా అక్క నిర్దోషి, ఏ తప్పు చేయలేదు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇక తులసి పరిగెత్తుకుంటూ సిద్ధు ఉన్న రూమ్లోకి వెళ్తుంది. ఏమండి కళ్ళు తెరవండి అని చెప్పి తులసి పిలుస్తూ ఉంటుంది. ఇక సిద్ధు మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. డాక్టర్ సిద్ధుని చూసి, ఇతను ట్రీట్మెంట్కి సహకరించట్లేదు, ఇతను బ్రతుకుతాడో లేదో అనుకున్నాను, ఈవిడ వచ్చి ఒక్కసారి పిలవగానే ఇతను సడన్గా ఇలా కళ్ళు తెరవటం మిరాకిల్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. చూసారా మోయ, వాళ్ళిద్దరిది విడిదీయరాని బంధము, మా అక్క వల్లే మీ కొడుకు బ్రతికాడు అని చెప్పి జాను అంటుంది. తులసి నన్ను క్షమించు అని బసవరాజు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను.